హాయ్ అండి. ఇవాళ పప్పుచారు చేసుకుందామా. ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనియాలి. ఒక రో సైడు వెల్లుల్లి జీలకర్ర దంచుకోవాలి. తర్వాత ఈ నూనె వేడెక్కాక అందులోనే ఆవాలు జీలకర్ర మనం దంచి పెట్టినటువంటి వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి బిర్యానీ ఆకు కరివేపాకు కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం తొందరగా ఫ్రై అయితే ప్లస్ పచ్చిమిర్చి కారంగా అనిపించకుండా ఉంటుంది. తర్వాత పసుపు సరిపడినంతగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మునగకాయ ముక్కలు ఉంటాయి కదా, ములక్కాయ, అవి వేసేసుకోవాలి. ఆ పీసెస్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై కానియాలి. కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనియాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని మంచిగా ఆయిల్లో అదంతా మగ్గాలి. తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి. సరిపడని నీళ్ళు వేసుకొని ఉప్పు కూరకు సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పైన కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఈ చింతపండు రసం బాగా మరగనివ్వాలి. ఇది ఎంత మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అందులోనే మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పు ఉంటుంది కదా, కందిపప్పు, అది ఆ రసం అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. పైన మనం కొత్తిమీర మొత్తం వేసేసుకొని పప్పుచారుని బాగా మరగనివ్వాలి. అప్పుడే పప్పుచారు అనేది చాలా టేస్టీగా అవుతుంది. మరుగుతూ మంచి ఎంత బాగా మరుగుతే అంత టేస్ట్ వస్తుంది. సో ఫైనల్లీ వేడి వేడి పప్పుచారు రెడీ. ఇది వేసుకొని అన్నం కానీ తింటే ఎంత డెలీషియస్ ఉంటుందో. ఇంతసేపు చూసారండి, ఒక లైక్ చేసి వెళ్ళారా.